లోకంలో జీవించిన కాలంలో వారితో పాల్గొన్నటువంటి అనుబంధాన్ని వారు పేద సంఘాన్ని పరిచయం చేసి అలాంటి దినాల్లో మరి తల్లిదండ్రులైన బాలరాజు గారి శిష్యులు విమల బాలరాజు గారితో ఒక చక్కటి ప్రేమ బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వారికి దేవుడు ఇచ్చినటువంటి కుమార్తె విషయంలో వారి కుటుంబంలో నేను కూడా ఒక కుమారునిగా మరి ఎదగడానికి అనేక సంవత్సరాలు వారితో కలిసి ఎంతో చక్కటి ప్రేమ బంధాన్ని పొందుకోవడానికి దేవుడు నాకెంతో ధన్యతను అనుగ్రహించున్నాడని నేను నమ్ముతున్నాను. ఆశీర్వాదం గారి యొక్క భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో వారు దేవుని భయభక్తులు కలిగినటువంటి కుటుంబం మాత్రమే కాదు, వారు బాధ్యత కలిగినటువంటి సంఘ నాయకులు దైవజనులను బహుగా ప్రేమించేటువంటి గొప్ప విశ్వాసి. వారి యొక్క కుటుంబం ద్వారా మరి దేవుని యొక్క సేవలో పరిచర్యలో మేము ఎంతగానో ఆదరించబడి ఉన్నామని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నా. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినప్పటికీ కూడా ఒకరోజు దేవుని పిలుపు పొందుకోవలసినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళవలసినటువంటి వారమే. కుటుంబంలో ప్రియ సహోదరి శ్రీమతి లత గారికి, ముగ్గురు కుమార్తెలకు, ఆశీర్వాదం గారి యొక్క అన్నదమ్ములకు, బంధువులకు, కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని పక్షంలో ఒకటే నేను తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు గారి లోకంలో జీవించిన కాలంలో చివరి క్షణాలలో ఒకటే మాట అన్నారు. రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో తన కుమారుడైనటువంటి సొలొమోను దగ్గరకు తీసుకొని లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను అన్నారు. కాబట్టి ఈ లోకంలోకి ఎవరు వచ్చినా కూడా వారు దేవుని యొక్క పిలుపు ప్రకారంగా వారు వరుస క్రమంలో వెళ్ళవలసినటువంటి వారే. ముందు తరంలో కొందరు వెళ్ళిపోయారు. ఏదైనా విశేషులు ఆశీర్వాదం గారు కూడా వెళ్ళడం జరిగింది. కుటుంబానికి దేవుని సేవకుడిగా మాత్రం పూర్తి చేస్తున్నా. యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి ఆ వాక్కులు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్నవి. మొదటిగా మరి మీ హృదయం కలవరపడనివ్వండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, వేదము విశ్వాసం ఉంచున్నారు. ఈ రోజున దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మీరు, ఒక మంచి విశ్వాస కుటుంబంలో ఎదిగినటువంటి మీరు ఈరోజు ఆశీర్వాదము గారు భౌతికముగా పరమాక్షలేకపోవచ్చు, కానీ వారు దేవుని సన్నిధిలోనికి చేర్చబడి ఉన్నారని మరలా పౌలు గారు చెప్పినట్లుగా మధ్యాకాశంలోనికి దేవుని యొక్క రాకడ సమయంలో వారిని మనం కలుసుకోబోతామనేటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలని గుర్తు చేస్తున్నాము. కావున మీరు ధైర్యంగా ఉండాలి. ఒక తల్లిగా మరి లత గారు బిడ్డలకు ధైర్యంగా ఇవ్వాలి అంటే మీరు ఒక బలాన్ని పొందుకోవాలని దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మరి ఒక మాట, మిమ్మును అనాథలుగా విడువను అని యోహాను సువార్త 14వ వచనంలో చెప్పిన మిమ్మును అనాథలుగా విడువను. అయ్యో, ఈ రోజున మరి కుటుంబానికి పెద్ద దిగుగా ఉన్నటువంటి ఆశీర్వాదం గారి యొక్క పాత్ర ఎవరు తీసుకోగలరు? ఎవరు మాకు ఒక స్థానాన్ని దర్శించగలరు? దేవుడు మాత్రమే చేయగలరు అని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీ విషయంలో, బిడ్డల విషయంలో, మీ భవిష్యత్తు విషయంలో దేవుడే మీకు తోడుగా ఉంటాడని ధైర్యాన్ని ఇచ్చారని మీరు ఒంటరి వారు కాదు. మీ చుట్టూ, మీ బలంలో, మీ బంధువులలో, మీ రక్షణలో అనేక మంది మిమ్మల్ని బహుగా ప్రేమించేటువంటి మరి ప్రియ బంధుమిత్రులు ఉన్నారు. కాబట్టి ఎంతో ఆదరణ మీకు దొరుకుతుందని దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత నేను మీ కొరకు ఒక ఆదరణ పంపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీకు రానున్నటువంటి దినాలలో మీకున్నటువంటి గాయాన్ని మార్చడానికి దేవుడే ఆదరణ కర్తనిస్తాడు, ఓదార్పునిస్తాడు. భయపడము, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయబడము, నేను నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడే మీ కుటుంబంలో మరి ఆశీర్వాదాలు విడిచిపెట్టినటువంటి బంధువులకు అందరికీ కూడా దేవుడే ఆదరణ